మరి నా చెల్లితో నేను మాట్లాడితే నాకు ఇంకెంత హ్యాపీగా ఉంటుందో చెప్పు. అవు గదైతే బిల్కుల్ కరెక్ట్. అక్క మస్తు లేట్ అయింది, పోయి పండరాదు, మేము కూడా పండాలి. మీకు నాకు ఏంటి సంబంధం? మీకు నిద్ర వస్తే మీరెళ్ళి పడుకోండి. చెప్పు. వీరు దీపు, గుడ్, తెలివైన వాడివే. సారీ, మహా తెలివైన వాడివి. అను ఎక్కడా? డోంట్ వరీ, నీ అను సేఫ్. ఈ ఫోన్ ఇంకా తన దాకా వెళ్ళలా. చూడు, నా చెల్లికి ఏదైనా చెడు చెయ్యాలనుకున్నావో ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఏం జరిగిందో తెలుసుకోకుండా, ఎదుటి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా నువ్వెలా బిజినెస్ మ్యాన్ అయ్యావు? సరే, ఇప్పుడేంటి? నీ చెల్లెలు నీకు కావాలి, అంతే కదా? నిర్మోహమాటంగా తీసుకుపో. ఇన్ఫాక్ట్ నాకు కావాల్సింది కూడా అదే. ఈ విషయంలో నీకు సహాయం కూడా చేయదలుచుకున్నా. నిజంగా సహాయం చేయదలుచుకున్నా. నీ చెల్లెల్ని పంపమని మీ నాన్నని అడిగితే పంపడు, అది నీకు తెలుసు. అయితే ఆయనకు తెలియకుండా గాని, ఆయన దగ్గర లేనప్పుడు గాని వచ్చి నచ్చ చెప్పి ఒప్పించి తీసుకుపో. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? అనుమానమా? నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం నీకేంటి? ఇప్పుడు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నావు. ఇంట్లోకి పామొచ్చిందనుకో, దానంతటది బయటికి వెళితే వెల్ అండ్ గుడ్. కానీ ఎదురొస్తే చంపేస్తాం. నీ చెల్లెల్ని నువ్విక్కడి నుంచి తప్పించావనుకో, నీకు నాకు కూడా హ్యాపీ. లేదనుకో, పాములాగే తనని చంపేస్తా. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నా. నా చెల్లెలి వైపు నీ చూపు పడినా చంపేస్తా. దీపు, నన్ను తక్కువ అంచనా వేయకో. నేను నాన్నలా మంచితనం మాత్రమే ఉన్నవాణ్ణి కాదు, అమ్మలా అటో ఇటో తేల్చేసేవాణ్ణి. ఖబర్దార్. నువ్వు ఏది చేసినా నేను నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసిన తర్వాతే కదా చేస్తావు. ఐ జస్ట్ డోంట్ కేర్. నేననుకున్నది చేసి చావడానికైనా సిద్ధపడే క్యారెక్టర్ నాది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నేను నీకు జస్ట్ వారం టైం ఇస్తున్నా. ఈలోపు అనుని తీసుకుని వెళ్ళిపో. అర్థమైంది కదా? ఆల్ ది బెస్ట్. హలో హలో హలో, యూ స్కౌండ్రల్, ఐ విల్ కిల్ యూ. ఇంట్లోకి పామొచ్చిందనుకో, దానంతటది బయటికి వెళితే వెల్ అండ్ గుడ్. కానీ ఎదురొస్తే చంపేస్తాం. చంపేస్తాం. యూ డర్టీ క్రీచర్, నా చెల్లెని చంపుతానంటావా? ఐ విల్ కిల్ యూ. ఐ విల్ కిల్ యూ. నీకు గాని, నీ నాన్న సూర్యనారాయణకి గాని
అంత ఛాన్స్ ఇవ్వనే. నా బంగారు తల్లిని ఇక్కడికి తెచ్చుకుంటాను, నా ఇంటికి తెచ్చుకుంటాను. ఎస్, తెచ్చుకుంటాను. ఏంటది? ఏదో మాట వరుస కన్నా ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు. రేపు అను ఇంటికొస్తే నన్ను అసలు కేర్ చేస్తాడా? చేయడు, చస్తే చేయడు. తండ్రిని లెక్క చేయని మనిషి నన్నెలా కేర్ చేస్తాడు? లేదు, అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. ఈ అన్నా చెల్లెల్ని కలవనివ్వను. ఈ అన్నా చెల్లెళ్ళు కలుసుకోకుండా ఉండాలి అంటే ముందు వీరు నాకు పెట్లో ఉండాలి, నా మాయలో పడాలి. ఇక్కడ దొరికే ఆనందం, తృప్తి ఇంకెక్కడా దొరకదు అనిపించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, అదే మార్గం. నన్ను ఒంటరిగా వదిలే కీర్తన, లీవ్ మీ అలోన్. సారీ బాస్. నీకో విషయం చెప్పనా? ఎప్పుడైతే కంపెనీ అవసరమో సరిగ్గా అప్పుడే మనిషి ఒంటరితనం కోరుకుంటాడు. ఇప్పుడు మీకు కంపెనీ అవసరం. అనవసరం. అయినా నా మనసు ఇప్పుడు సూక్తులు సూత్రాలు వినే స్టేజ్లో లేదు. ఎప్పుడెప్పుడు ఆ నరకం నుంచి నా చెల్లెని బయటికి తెచ్చుకోవాలని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఐ నో, మీ సంకల్పం చాలా గొప్పది బాస్. మీరనుకున్నది సాధిస్తారు. మీ చెల్లెలు శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు.
కానీ ఆ పని ఇప్పటికిప్పుడు చేయలేరు. అను మీకు ఒంటరిగా దొరకాలి. అలా మీకు దొరికితేనే మీరు ఆవిడ్ని కన్విన్స్ చేయగలరు. కానీ దొరికేదాకా ఆగాలి కదా. ఏంటిది నీకు తెలీదా? నేను ఇలాంటివి తీసుకోండి బాస్, కాసేపు అన్నీ మర్చిపోండి. తాగడం తప్పు కాదు, తాకుతూనే ఉండడం తప్పు. ఏంటి ఘాటుగా ఉందా? లేదు, తీయగా ఉంది. ఇంకొంచెం కావాలి. అమ్మా, ఇక్కడ కాదు, అక్కడ మన గదిలో ఇస్తాను, రండి. దట్స్ గుడ్. If I made it back home, there's bottle for the ocean. There's bottle for the ocean.
పెద్దయ్య గీ లెక్కేందో సమజాతలేదు జర చెప్పవా? పెద్దయ్య ఏమైంది? ఎట్లుంది పెద్దయ్య? రే రాజు సీను జల్దీ రండ్రా. పెద్దయ్య ఏమైంది? పెద్దయ్య గౌరీ, పైన నా గదిలో టేబుల్ మీద టాబ్లెట్స్ ఉన్నాయమ్మా, వెళ్ళి పట్టరా. రే పెద్దయ్య జాగ్రత్తరా. అరే టాబ్లెట్స్ అయిపోయినాయింది. పెద్దయ్య టాబ్లెట్స్ అయిపోయినాయి. పెద్దయ్య టాబ్లెట్స్ అయిపోయినాయి అంట. మరి ఇప్పుడు ఎట్లా? దీపు టాబ్లెట్స్ తెచ్చిందమ్మా, తన రూమ్లో ఉంటాయి, వెళ్ళడుగు. గట్లనే. అక్కేది బాత్రూంలో ఉన్నారమ్మా. గట్లనా? పెద్దయ్య టాబ్లెట్స్ ఏడున్నాయో సార్ అడుగు. అలాగేనమ్మా. సీను పెద్దయ్యకి ఎట్లుందిరా? నువ్వు టాబ్లెట్లు జల్దీ తీసుకురావే. అమ్మా, ఏంటి? పెద్దయ్య గారి టాబ్లెట్స్ అంటే ఎక్కడున్నాయమ్మా? అల్మార్లో ఉన్నాయి, వచ్చేస్తానాగు. సరేనమ్మా. యాడున్నాయి? అలమార్లో ఉన్నాయంటమ్మా, వచ్చిస్తానన్నారు. పెద్దయ్య ఇప్పుడు ఎట్లుంది? టాబ్లెట్స్ ఏడున్నాయి? జల్దీ తీసుకురా. ఇంకా అక్క రాలే? రాలేదమ్మా. రే పెద్ద జర చూడరా. పెద్దయ్య ఏమాయనే? ఏందింత లేటు? టాబ్లెట్స్ ఆపిస్తలేవురా. గట్లనా? ఇగో దొరికినాయి. గల్మర సజ్జి మూసిరా. గట్లనే. ఇగో పెద్దయ్య.
దొంగతనానికి కూడా తయారైపోయారా? అక్క ఎంత ధైర్యం లేకపోతే పట్ట పగలు నేను నా గదిలో ఉండగానే దొంగతనం చేస్తావే? అక్క అది కాదక్క. నోరు మూయ్. అక్క నేను దొంగతనం చేయలేదక్క. పెద్దయ్యకి మస్తుగా నొప్పి వచ్చింది. గందుకోసానికి టాబ్లెట్స్ ఈ అల్మార్లో ఉన్నాయంటే తీసిన. అచ్చా అలాగా? మరి ఇవేనా టాబ్లెట్స్? టాబ్లెట్స్ రాజు తీసుకుపోయింది అక్క. మరి నువ్వేం చేస్తున్నావు? టాబ్లెట్స్ తీసుకున్నాక వెళ్ళిపోవాలి కదా, ఇక్కడే ఎందుకున్నావు? ఈ నగలు నీ చేతిలోకి ఎందుకు వచ్చాయి? చెప్పవే, టాబ్లెట్స్ కోసం వచ్చిన నీ చేతుల్లోకి ఈ నగలలా వచ్చాయి? చెప్పు. అది కాదక్క, టాబ్లెట్స్ కోసం దేవులాడుతున్నప్పుడు బట్టలు కింద మీద అయినాయి. ఈ ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, అంతే తప్ప ఇద్దరం కలిసి ఉండడం జరగదు. అచ్చా పోనీ అక్క, ఏమైంది ఇప్పుడు? నాకు ఇటువంటి ఏం లెక్క కాదు, నేనే పోతా.